ఎప్పుడైనా ఒక జాయింట్ని హెల్తీగా మెయింటైన్ చేయాలంటే దాని చుట్టూ ఉన్న కండరాలను బలపరుచుకోవడం ఎనీ జాయింట్కి కామన్ ఫిలాసఫీ. హిప్ అయినా నీ అయినా కానీ ఒక జాయింట్ 100 కేజెస్ మోయాల్సి అంటే ఒక 50 కేజెసే జాయింట్తో మోపించి ఒక 50 కేజెస్ మజిల్స్తో మోపించారనుకోండి, అప్పుడు ఆ జాయింట్ కొంచెం రెస్ట్ వస్తుంది, షేర్ చేసుకుంటారు. సో ఆ షేరింగ్ కోసమే ఈ మజిల్స్ని డెవలప్ చేయమంటాం మనం. ఎప్పుడైతే ఆ మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయో ఇతను కొంత ఎక్కువ రోజుల పాటు ఆ నొప్పితో మేనేజ్ చేయగలుగుతారు. సో ఎవ్రీ టైమ్ కీపింగ్ ద మజిల్స్ అరౌండ్ ఏ జాయింట్ ఈజ్ ద సీక్రెట్ దట్ ఇట్ ప్రొలాంగ్ చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ సర్జరీకి ఎందుకు వెళ్తున్నామంటే రక్త ప్రసారం లేకపోవటం మూలంగా పొలాల్లో చూడండి, చివరి పొలాలకి నీళ్ళు అందవు, అంటే కాలంలోంచి నీళ్ళు వెళ్ళవు ముందుకి. ఎప్పుడైతే ఆ నీరు అందదో వెనక పొలాలు ఎండిపోతాయి, ముందు హెల్దీగానే ఉంటాయి. ఇట్లాంటిదే ఎవాస్కులర్ నెక్రోసిస్. ఎండాట్రీస్ ఆ చివరున్న ఆ పొలంకి ఈ రక్తం అందట్లేదు, ఆటోమేటిక్గా ఆ పొలం అంతా డ్యామేజ్ అయిపోతుంది.